యాంగ్లర్ ఫిష్. ఈ యాంగ్లర్ ఫిష్ కి సైంటిఫికల్ గా అండ్ నార్మల్ గా చాలానే నేమ్స్ ఉన్నాయి, కానీ యాంగ్లర్ ఫిష్ అనే పేరుతోనే చాలా ఫేమస్. మీకు ఈ యాంగ్లర్ ఫిషెస్ గురించి తెలిసే ఉంటుంది. సముద్రంలోని అత్యంత లోతులో నివసించే చేపలు. సముద్రంలోని కొన్ని వందల మీటర్ల లోతులో లైట్ కూడా వెళ్ళలేని అంత లోతులో ఈ చేపలైతే నివసిస్తాయి. ఈ యాంగ్లర్ ఫిషెస్ చూడడానికి బ్లాక్ కలర్ లో కనిపిస్తాయి అండ్ ఇవి చాలా అంటే చాలా డేంజరస్. వీటి తలపైన యాంటెనా లాగా ఒక లైట్ అయితే ఉంటుంది. ఈ యాంగ్లర్ ఫిష్ తలపై ఉన్న యాంటెనా లైట్ ద్వారా చిన్న చిన్న చేపల్ని ఆకర్షించుకుంటుంది. ఆ లైట్ ను చూసిన చిన్న చిన్న చేపలు ఆ లైట్ కు అట్రాక్ట్ అయ్యి ఆ లైట్ దగ్గరికి వెళ్తాయి. ఆ చిన్న చేపలు ఆ లైట్ దగ్గరికి వెళ్ళగానే ఆ యాంగ్లర్ ఫిష్ ఆ చిన్న చేపల్ని తినేస్తుంది. ఈ విధంగా ఈ యాంగ్లర్ ఫిష్ అయితే వేటాడుతుంది. ఈ యాంగ్లర్ ఫిషెస్ లో చాలానే జాతులు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 320 జాతుల దాకా కనిపెట్టారు. ఈ యాంగ్లర్ ఫిషెస్ లో మగవాటి కంటే ఆడవే ఎక్కువ సైజు పెరుగుతాయి. ఫీమేల్ యాంగ్లర్ ఫిషెస్లు దాదాపుగా 4 అడుగుల పొడవు దాకా పెరుగుతాయి. అవే మగవాటి దగ్గరికి వస్తే మగవి చాలా చిన్నగా ఉంటాయి. మగ యాంగ్లర్ ఫిషెస్లు కేవలం కొన్ని ఇంచుల పొడవు మాత్రమే పెరుగుతాయి. జాయింట్ స్క్విడ్. ఫ్రెండ్స్, మీకు తెలుసా, జాయింట్ స్క్విడ్ అనేది సముద్రంలో నివసించే స్క్విడ్ అనే జాతికి చెందిన అతిపెద్ద జాతి. ఇవి ఎక్కువగా సముద్రం లోపల నివసిస్తాయి. దాదాపుగా 220 నుంచి 1000 మీటర్స్ లోతులో ఈ జాయింట్ స్క్విడ్లు నివసిస్తాయి. ఈ జాయింట్ స్క్విడ్లు చాలా రేర్ గా కనిపిస్తాయి. ఇవి సైజు విషయంలో కూడా చాలా పెద్దగా ఉంటాయి. మగవాటి కంటే కూడా ఆడవి చాలా పెద్దగా పెరుగుతాయి. దాదాపుగా ఆడవి 43 అడుగుల దాకా పెరుగుతాయి. మగవైతే ఆడవాటి కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ జాయింట్ స్క్విడ్ చాలా అంటే చాలా ప్రమాదకరం అండ్ జాయింట్ స్క్విడ్ ఒక ప్రెడేటర్. ఇది ఎంత ప్రమాదకరమైందంటే సముద్రంలో అత్యంత వేగంగా ఈత కొట్టే చేపల్ని తింటుంది. అంతేకాదు వాటి జాతుల్లో ఒకటైన స్క్విడ్లని కూడా తింటుంది. కొన్ని సార్లు అయితే ఆక్టోపస్ ని కూడా తింటుంది. అయితే అత్యంత ప్రమాదకరమైన వీటి గురించి మీరేమంటారు? వ్యాంపైర్ స్క్విడ్. ఈ వ్యాంపైర్ స్క్విడ్లు కూడా సముద్రం అడుగు బాగానే నివసిస్తాయి. ఈ వ్యాంపైర్ స్క్విడ్ యొక్క కన్ను చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఈ కన్ను నుంచి బ్లూ కలర్ లో లైట్ అయితే వస్తుంది. ఈ వ్యాంపైర్ స్క్విడ్ యొక్క చేతులు చాలా పెద్దగా ఉంటాయి అండ్ అవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. కావాలంటే మీరే చూడండి. పేరుకే వ్యాంపైర్ స్క్విడ్, కానీ ఇది రక్తం తాగదు. దీని యొక్క ఆహారం విషయానికి వస్తే చనిపోయిన యానిమల్స్ ని తింటుంది అండ్ సముద్రంలో ఉండే మ్యారిన్స్ నోని తింటుంది. ఫ్యాంగ్ టూత్ ఫిష్. ఫ్రెండ్స్, ఈ ఫ్యాంగ్ టూత్ ఫిష్ చూడ్డానికి చాలా చిన్నగానే ఉంటుంది, కానీ చూడ్డానికి ఎంత చిన్నగా ఉంటుందో అంతే భయంకరంగా కనిపిస్తుంది. ఒకసారి దీని యొక్క పండ్లని చూడండి. వామ్మో, చూస్తుంటేనే భయమైతుంది కదా. ఈ ఫ్యాంగ్ టూత్ ఫిష్ యొక్క పండ్లే దాని యొక్క శరీరంలో సగం ఉంటుంది. ఈ ఫ్యాంగ్ టూత్ ఫిష్ ఇవి ఒక ప్రెడేటర్స్. సముద్రంలోని అత్యంత లోతులో నివసించే చేపలు. ఈ ఫ్యాంగ్ టూత్ ఫిష్లు మాంసాహారులు. సముద్రంలో ఉండే చిన్న చిన్న చేపల్ని, రొయ్యల్ని, క్రస్టేసియన్స్ ని అండ్ చిన్న చిన్న స్క్విడ్లని కూడా తింటుంది. ఈ ఫ్యాంగ్ టూత్ ఫిష్ కున్న పెద్ద నోరు అండ్ పెద్ద పెద్ద పండ్ల వల్ల ఈ ఫ్యాంగ్ టూత్ ఫిష్ చాలా భయంకరంగా కనిపిస్తుంది. అయితే భయంకరంగా కనిపించే ఫ్యాంగ్ టూత్ ఫిష్ గురించి మీరేమంటారు? డంబో ఆక్టోపస్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఆక్టోపస్ ని చూడండి. చూడడానికి చాలా క్యూట్ గా ఉంది కదా. చూడడానికి చాలా క్యూట్ గా కనిపించే ఈ ఆక్టోపస్ కి 2 పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. అయితే ఈ ఆక్టోపస్ కి డంబో ఆక్టోపస్ అని పేరు ఎలా వచ్చిందంటే ఈ ఆక్టోపస్ కి 2 పెద్ద పెద్ద చెవులు అయితే ఉన్నాయి. అయితే 1941లో డిజ్నీలో వచ్చిన డంబో అనే సినిమాలో ఏనుగుకి పెద్ద పెద్ద 2 చెవులు అయితే ఉంటాయి. అయితే ఈ ఆక్టోపస్ కూడా 2 పెద్ద పెద్ద చెవులు ఉండడం వల్ల 1941లో వచ్చిన డిజ్నీ యొక్క డంబో అనే సినిమా నుండి ఇన్స్పైర్ అయి ఈ ఆక్టోపస్ కి డంబో ఆక్టోపస్ అని పేరు పెట్టారు. అయితే డంబో ఆక్టోపస్ లో 17 జాతుల దాకా కనిపెట్టారు. ఎంతో క్యూట్ గా కనిపించే ఈ డంబో ఆక్టోపస్ గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. బర్లీస్ ఫిష్. ఫ్రెండ్స్, ఒకసారి ఎంతో విచిత్రంగా కనిపిస్తున్న బర్లీస్ ఫిష్ ని చూడండి. ఈ ఫిష్ తలపైన చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా. ఈ ఫిష్ యొక్క తలపైన ట్రాన్స్పరెంట్ గా ఉంది అండ్ ఈ ఫిష్ యొక్క కళ్ళు లోపల ఉన్నాయి. ఈ చేప చూడడానికి నిజంగా చాలా విచిత్రంగా ఉంది కదా. సముద్రం అడుగు బాగానే నివసించే ఈ చేప సైఫై సినిమాల్లో చూపించే విచిత్రమైన చేపలాగా ఉంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కేవలం ఇవి మాత్రమే కాదు, సముద్రం అడుగు బాగాన ఎన్నో వేల సంఖ్యలో జీవాలు నివసిస్తున్నాయి. వాటిలో కొన్ని చూడడానికి క్యూట్ గా ఉంటే మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మానవుడు ఈ సముద్రాన్ని కనీసం 20% కూడా అన్వేషించలేదు. ఈ సముద్రం లోపల మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇలాంటి మరెన్నో మిస్టరీస్ ని మన శాస్త్రవేత్తలు కనిపెట్టి సాల్వ్ చేసే పనిలో ఉన్నారు. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.